హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మమతా స్టిచ్చింగ్ అండ్ డైలీ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ అండి. అయితే ఈరోజు మా పాపది ఫస్ట్ డే స్కూల్ కూడా. నాకేంటంటే ఏ చిన్న ఒకేషన్ అయినా కూడా మంచిగా పూజ చేసుకొని ఉండాలనిపిస్తుంది. అలాగే ఈరోజు కూడా మంచిగా పూజ చేసుకొని తనని హ్యాపీగా పంపిద్దామనేసి మార్నింగ్ లేచాను. 5:45కి లేచాను అనమాట. ఇంకా ఇల్లంతా సర్దేసుకొని ఇంకా ఊడ్చేసుకొని మాప్ పెట్టేశాను. బయట కూడా ఊడ్చుకొని ముగ్గు పెట్టుకున్నాను. ఫస్ట్ డే కదా, ఎలా వెళ్తుందో ఏడుస్తుందేమో అనుకున్నాను, కానీ అసలు ఏడవలేదండి. మంచిగా స్ట్రాంగ్గానే ఉంది. కానీ నాకే అంటే ఎప్పుడు ఇదే ఫస్ట్ టైం కదా పాపను పంపించడము. అలవాటు లేదు కదా, అలవాటు చేసుకోవాలి ఇక కొంచెం కొంచెము. అంతా హడావిడి అయిపోయింది లాస్ట్ మూమెంట్లో. అయితే మంచిగా వెళ్ళేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాను, పాసిబుల్ కాలేదు. అంటే క్లీనింగ్ వరకు అంతా మంచిగా ప్రశాంతంగానే అయింది. లాస్ట్ మూమెంట్లో ఇంకా రెడీ చేయడంలో అంత హడావిడి అయిపోయింది. నాకు కూడా కొత్తగా ఎక్స్పీరియన్స్ అనమాట, ఇప్పుడే ఫస్ట్ టైము. ఫస్ట్ డే అయితే బాగానే ఉంది, మంచిగానే అనిపించింది. ఇంకా తనకి స్నాక్స్ అయితే పంపించాను. లంచ్ అయితే ఇంకా హాఫ్ డేనే పంపిద్దాం అనేసి ఏం ప్రిపేర్ చేయలేదు. ఇంక ఇక్కడ బయట ఊడ్చుకొని నీళ్ళు చల్లుకొని తుడుచుకొని ముగ్గు పెట్టుకుంటున్నాను. మా ఫ్యామిలీలో ఏంటంటే ఇప్పుడు డాడీ మూవీలో సిమ్రాన్ ఏమో వాళ్ళ డాడీ అనుకోండి, ఇంకా చిరంజీవి ఏమో నేను అనుకోండి, అట్లా ఉంటుంది పాప విషయంలో. అయితే వాళ్ళ డాడీతో కూడా బాగానే ఉంటుంది, కానీ ఫుడ్ విషయానికి తనేమో హెల్తీగా పెట్టాలనేసి ఏ బిస్కెట్స్ కానీ చాక్లెట్స్ కానీ కొనివ్వడు అనమాట. అంటే ఎప్పుడో ఒకసారి ఇస్తాడు, కానీ ఎప్పుడంటే అప్పుడు కుదరదు అంటాడు. నా దగ్గర ఏమో చాలా గారాబం చేస్తుంది, అసలు కొనివ్వకపోతే ఇంకా నాకు చుక్కలు చూపిస్తుంది. అలా అనమాట, ఇంకా నాతో ఆడుకుంటుంది అసలు. ఇంక ఇక్కడ మాప్ పెడదామనేసి కొంచెం కల్లుప్పు పసుపు అయితే కలిపాను వాటర్లో. ఏమో కొన్ని సెంటిమెంట్స్ నమ్మాలి అనిపిస్తుంది, అందుకే ఉప్పు పసుపు వేసి క్లీన్ చేస్తున్నాను. నేను ఇంకా స్కూల్ వెళ్ళినప్పుడు ఏడుస్తుందేమో అనుకున్నాను. మార్నింగ్ అయితే లేవనని ఏడ్చింది. ఇంకా మా హస్బెండ్ లేపినా కూడా ఏడ్చింది. అంటే ముందు నుంచే ప్రిపేర్ చేసామన్నమాట చాలా. స్కూల్కి వెళ్ళాలి, నువ్వు ఏడవద్దు, మంచిగా చదువుకోవాలి అని. ఇంకా మార్నింగ్ అయితే అంటే ఎట్లా లేపాలో అనేసి అనుకొని ఇంకా స్కూల్ డ్రెస్ చూపించాను, ఇది వేసుకోవాలి చదువు ఇప్పుడు నువ్వు రెడీ అయ్యి అని. ఇంకా ఫుల్ ఎగ్జైట్ అయ్యి ఇంకా లేచింది. ఇక్కడ వచ్చేసి ఇంకా కొన్ని క్లీనింగ్ ఉంటే చేసుకున్నాను, తర్వాత చేసుకుందాంలే అనుకున్నాను, కానీ ఇంకా టైం ఉందిలే అనేసి క్లీన్ చేసుకున్నాను. నాకు ఏదైనా పని ఉంటే ఎప్పటికప్పుడు అయిపోవాలనిపిస్తుంది. లేదంటే ఏమైనా చేయాలనుకున్నాను అనుకో, అన్నీ ఒకే దగ్గర పెట్టేస్తాను అనమాట. ఇప్పుడు అంట్లు అనుకో, అన్నీ ఒకే దగ్గర పెట్టేస్తాను, అంటే సింకులో పడేస్తాను అన్నీ. ఇలా బట్టలు అనుకోండి, నానబెడతా, లేదంటే బకెట్లో వేసి పెట్టేస్తాను అనమాట. అట్లా ఉంటే నాకు గుర్తుంటుంది ఇంకా క్లీన్ చేయాలి అని. ఇంక ఇక్కడ క్లీనింగ్ అయితే అయిపోయింది. ఒకసారి చీపురుతో క్లీన్ చేసుకున్నాను. ఇంకా దేవునికి ప్రసాదం కూడా పెడదామనేసి నేనైతే స్నానం చేసి వచ్చేసాను. ముందుగా కొంచెం పెసరపప్పు నానబెట్టుకున్నాను. పెసరపప్పు అన్నం కలిపి పరమాన్నం వండుదామనేసి. తర్వాత ఇంకొక గ్లాస్ బియ్యం కడుక్కొని పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడ టీ పెట్టేసుకుందామనేసి ఫ్రిడ్జ్ నుంచి అన్నీ తీసుకొని పక్కకు పెట్టేసుకున్నాను. ముందు రోజు పాలేమో టీ పెట్టేసుకున్నాను. ఇంకా పరమాన్నంలోకి ఏమో ఒక 1/2 లీటరు ప్యాకెట్, అంటే ఇది యూజ్ చేసింది కదా అనేసి కొత్తది అయితే తెచ్చాను. ఇవి ఫుల్ క్రీమ్ ఉంటుందండి, అందుకే పక్కకైతే తీస్తాను మీగడ. బయట పెరుగుకేమో ఇంత మీగడ ఉంటుంది, అదే మనం తోడేసుకుంటే మంచిగా మీగడ లేని పెరుగు వస్తుందన్నమాట. ఇంకా కొంచెం హార్ట్కి మంచిది కదా అనేసి అలా యూజ్ చేస్తాను, పాలు ఎక్కువనే తెచ్చి. ఇంక ఇక్కడ గడపకి కొంచెం పసుపు రాసి ముగ్గు పెట్టుదామనేసి రాస్తున్నాను. పసుపు పెట్టేసి కొంచెం పిండితో ముగ్గేసుకున్నాను. తర్వాత ఇంకా కుంకుమ కూడా పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ గడపకి అక్కడొకడి పువ్వు పెట్టాను. ఇది కర్ణాటకలో చూశానండి, ప్రతి ఒక్కరు గడపకి పువ్వులు పెట్టుకుంటారు. అలా నాకు కూడా నచ్చింది, అప్పటి నుంచి ఫాలో అవుతుంటాను అనమాట. మేము ఒక 5 years కర్ణాటకలో ఉండి ఇప్పుడు 1 year అవుతుంది తెలంగాణకు వచ్చి. ఇంక ఇక్కడ నైట్ తోమినవి అన్నీ సర్దేసుకుంటున్నాను. ఇంకా కొంచెం రిలాక్స్డ్గా టీ తాగేసి పరమాన్నంకి అయితే పెట్టుకున్నాను. పక్కనైతే రాగి జావ కాస్తున్నాను. ఇంకా మార్నింగ్ టిఫిన్ ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా ఇదే పరమాన్నం ప్లస్ రాగి జావ తాగుతారులే అనేసి చేశాను.
ఫస్ట్ టైం కదా, కొంచెం టెన్షన్ ప్లస్ భయం తను ఎలా ఉంటుందో అని. తనకంటే నేనే స్ట్రాంగ్గా లేను చెప్పాలంటే. ఇంకా నా గురించి చెప్పాలంటే కొంచెం పెద్ద స్టోరీనే ఉంటుంది. అది నేను ఒకవేళ యూట్యూబ్లో సక్సెస్ అయితే తప్పకుండా షేర్ చేసుకుంటాను. ఇంక ఇక్కడ పరమాన్నం అయితే రెడీ అవుతుంది. పాపకు కూడా బ్రష్ చేయించి ఇంకా స్నానం చేయించి ప్రిపేర్ అయితే చేస్తున్నాము. స్నాక్స్ ఏం పెట్టాలో అర్థం కాలేదు. అంటే ఇది క్యాషెస్ ఉన్నాయనుకున్నాను కానీ అయిపోయాయి అనమాట. అందుకని సైడ్కి కొన్ని పల్లీలు వేయించాను. ఇంకా చెయ్యాలి తనకి స్నాక్స్ అయితే కొంచెం లడ్డూలు చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ కొట్టిన అది కొబ్బరి కూడా పెట్టేశాము స్నాక్స్లో. తింటుందో లేదో చూడాలి. ఇక్కడైతే కొంచెం పరమాన్నం రాగి జావ తినేసి వెళ్ళింది. ఇక్కడ పరమాన్నంలోకి బాగా ఉడికాక కొన్ని పాలు పోసుకున్నాను. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బెల్లం వేసుకున్నాను. ఇంకెక్కడ నెయ్యిలో బాదం పప్పు వేయిస్తున్నాను. నెయ్యి ఇంట్లో చేసింది ఉంది కానీ అది నేను అంటే అప్పుడప్పుడు ముట్టుకున్నది ఉంటుంది అనేసి ఇది వేరేది ఉండే, దాంతో ఇట్లా వేయించి వేస్తున్నాను. అందుకే కొంచెమే వేసాను నెయ్యి. ఇంకా దాంట్లో కలిపేసుకున్నాను. ఇక్కడ దేవుడి ప్రసాదం కోసం అయితే కొంచెం తీసి పెడుతున్నాను. మా పాప పెడతా అనేసి పోటీకి వచ్చి పెడుతుంది. ఇంకా దేవుడి రూమ్లోకి అయితే ముగ్గురం వచ్చేసి దీపం పెడుతున్నాము. పూలతోని మంచిగా అలంకరించుకొని పూజ అయితే సింపుల్గా చేసుకున్నాము. మీరందరూ బ్లెస్ చేయండి తన లైఫ్ బాగుండాలనేసి. ఇంకెక్కడ దీపం అయితే ముగ్గురం కలిసి పెట్టేశాము. తర్వాత కొబ్బరికాయ కొట్టేసాడు మా హస్బెండ్. తర్వాత హారతి తీసుకొని ఇంకా బయటికి వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి మా బ్లెస్సింగ్స్ ఇస్తాము అని అంటే మొక్కుతుంది. ఎప్పుడు కాళ్ళు మొక్కినా మళ్ళీ నన్ను రివర్స్ మొక్కమంటుంది. ఇంకెక్కడేమో తన స్కూల్లో అండి కొంచెం వీడియో అయితే తీశాను. ప్రస్తుతానికైతే ఏడవకుండా మంచిగానే ఆడుకుందంట. నేనే ఎమోషనల్ అయినా. అప్పటి వరకు బాగానే ఉండే, ఇంటికి వచ్చాకైతే కొంచెం ఎమోషనల్ అయ్యి ఏడుపు కూడా వచ్చేసింది. కానీ బాగుంది. స్కూల్లో చాలామంది పిల్లల్ని చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ పిల్లలను చూస్తుంటే. ఇంకా ఇంటికైతే మా హస్బెండ్ డ్రాప్ చేశాడు. అంటే స్కూల్కి ఆఫీస్కి మధ్యలో ఇల్లు ఉంటుందన్నమాట. సో అనేసి ఇంటి వరకు డ్రాప్ చేసి వెళ్ళాడు. ఇంకా త్వరగా అయితే వంట చేస్తున్నాను. 9:30 అయింది. కాకపోతే ఇంకా వంట చేద్దామనేసి పక్కన దోసకాయ కర్రీ చేశాను. ఇంకా రైస్ కూడా కడిగి పెట్టేశాను. మళ్ళీ నేనే వెళ్ళి తీసుకురావాలన్నమాట. అందుకే నేను త్వరగా వంట చేసుకుంటున్నాను. తన కోసం ఒక ఎగ్ ఉంటే దాన్ని బాయిల్ చేస్తున్నాను. ఇండక్షన్ మీద పెట్టాను అది. ఇంకా ఇక్కడ కౌంటర్ టాప్ అంతా ఒకసారి క్లీన్ చేసుకుంటున్నాను. మండే నుండి అయితే ఫుల్ డే పంపిద్దామనేసి ఈ 4 days కూడా హాఫ్ డేసే తీసుకొని వస్తాను. ఇక్కడ పని చేస్తున్నంతసేపు తన గురించి ఆలోచిస్తున్నాను అనమాట. అందుకే ఖాళీగా ఉంటే ఏదో ఒక ఆలోచనలు వచ్చేసి మైండ్ అంతా డిస్టర్బ్గా ఉంటుంది అనేసి నేను ఇంకా నన్ను నేను మోటివేట్ చేసుకోవడానికి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ప్లీజ్ చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఇక్కడ దోసకాయలోకి కొంచెం కారం వేసాను, ఉప్పు కారం వేసాను. కొంచెం ముక్కలు ఉడికాక కొన్ని వాటర్ పోసుకొని ఉడికించుకున్నాను. మీకు ఇక్కడ ఒక మంచి సాంగ్ చెప్తానండి, టైం ఉంటే చూడండి. నీతో అనే మూవీ. అసలు నాకు అది అంటే హీరో హీరోయిన్ ఏది తెలీదు, మూవీ కూడా ఎప్పుడు చూడలేదు, కానీ సాంగ్ మాత్రం సూపర్ ఉంటుంది. నీతో అనే మూవీలో నవ్వాలి నీతో నడవాలి నీతో అనే సాంగ్. నేను ఆ సాంగ్ అయితే లూప్లో వింటూనే ఉంటాను. చెప్పాను కదా నా లైబ్రరీ. ఇంక ఇక్కడ మిగతా అంట్లన్నీ తోమేసుకున్నాను. ఇంకా వెళ్ళి పాపను తీసుకొని రావాలి. ఓకే, బాయ్ అండి. అందరూ హ్యాపీగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.